హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేవీ ఆస్పిరెంట్స్ యూట్యూబ్ ఛానల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్. అండ్ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ నోట్స్ అండ్ డైలీ ఎగ్జామ్స్ అలాగే డైలీ జీకే నోట్స్ అండ్ ఎగ్జామ్స్ కావాలనుకున్న వారు మా వాట్సాప్ పెయిడ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, అండ్ మరిన్ని వివరాల కోసం ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనము 2024 ఆంధ్రప్రదేశ్ టెట్కు సంబంధించినటువంటి న్యూ స్కీమ్స్, ఎడ్యుకేషన్ స్కీమ్స్ అండ్ ఇతర స్కీమ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని పథకాలు ఇప్పటికీ ప్రారంభించబడలేదు. అయితే ఇటీవల కాలంలో ఇక 2, 3 నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి, ఆ ప్రభుత్వము పాత పేర్లను కొత్త పేర్లుగా మార్పు చేసింది. కాబట్టి ఇలాంటివి మీకు ఏపీ టెట్ 2024లో నోటిఫికేషన్‌లో కూడా ఈ యొక్క విద్యా సంబంధిత స్కీమ్స్ లేదంటే ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన పథకాల గురించి కూడా అడుగుతున్నారు. ఒక టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి, ఏపీ టెట్ అనేటువంటి అంశం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పథకము ఏ పేరుగా మార్చబడింది అండ్ కొన్ని పథకాల గురించి ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. అండ్ చాలా ఇంపార్టెంట్, డెఫినెట్‌గా ఈ వీడియో నుంచి 1 మార్కు కంపల్సరీగా వస్తుంది మీరు టెట్ రాయబోయే ఎగ్జాముల్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకు మేము ఇచ్చేటువంటి కంటెంట్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అది మాకు బూస్ట్ అప్‌గా ఉంటుంది. ఓకే. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్‌లకి తెలుపుదాం. ఇక్కడ కొన్ని పథకాల పేర్లైతే మార్చబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్‌లో పలు పథకాల పేర్లు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. డెఫినిట్‌గా 1 మార్క్ వస్తుంది. ఓకే. ఇక్కడ చూద్దాం. పాత పథకం పేరు, అలాగే కొత్త పథకం పేరు. ఇక్కడ ఓల్డ్ స్కీమ్ పేరుంది. అలాగే ఇక్కడ న్యూ స్కీమ్ పేరుంది. చూద్దాం. జగనన్న అమ్మ ఒడి. ఇక పాత పేరొచ్చేసి గతంలో జగనన్న ప్రభుత్వంలో జగనన్న అమ్మ ఒడి అనేటువంటి స్కీము ఇప్పుడు ప్రెజెంట్ ఏ స్కీమ్‌గా పేరు మార్చబడిందంటే తల్లికి వందనం. గుర్తుపెట్టుకోండి, తల్లికి వందనం. జగనన్న అమ్మ ఒడి టు తల్లికి వందనం. నేను ప్రతిసారి ఓల్డ్ స్కీమ్ టు న్యూ స్కీమ్ అని చెప్తా ఉంటాను. మీరు వీలైతే నోట్ జేసుకోండి. ఎందుకంటే మీకు టెట్‌కి రాయబోయే ఈ అక్టోబర్ నెలలో జరగబోయే టెట్ ఎగ్జామ్‌లో డెఫినిట్‌గా 1 మార్క్ వచ్చేస్తుంది. ఓకే. ఇక్కడ జగనన్న అమ్మఒడి స్కీమ్ ఏ పేరుగా మార్చబడిందంటే తల్లికి వందనం అనేటువంటి స్కీమ్‌గా మార్చబడింది. అలాగే జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, జగనన్న అమ్మఒడి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ అమ్మ కాబట్టి తల్లి. ఓకే. అమ్మ కాబట్టి తల్లి అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ ట్రిక్స్ అనేవి చాలా సిల్లీగా ఉంటాయి. బట్ ఎవరు నవ్వుకోకూడదు. ఇది కేవలం మీకు గుర్తుండడం కోసం మాత్రం చెప్తున్నాను. ఇక్కడ అమ్మ అంటే ఎవరంటే తల్లి అని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి మనకు అన్నీ తెలుసు కదా అని ఎగ్జామ్‌లోకెళ్తాము. అక్కడ మర్చిపోతాం. కాబట్టి అలాంటి సమయంలో ఇలాంటి ట్రిక్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకం ఎవరి పేరు మార్చబడిందంటే విద్య. విద్య అంటే ఎవరు గుర్తు రావాలంటే మనకు సర్వేపల్లి రాధాకృష్ణన్ గుర్తు రావాలి. విద్యార్థి మిత్ర గుర్తు రావాలి. ఓకే. ఇక్కడ విద్యా కానుక ఎవరికిస్తారంటే విద్యార్థులకు ఇస్తారని గుర్తుపెట్టుకోండి. జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. నెక్స్ట్ జగనన్న గోరుముద్ద. జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే మనకు గోరుముద్దలు ఎవరు పెడతారంటే ఎక్కువ సీతమ్మ, డొక్కా సీతమ్మ గారు పెడతారు. జస్ట్ ట్రిక్ మాత్రమే ఇది. ఎవరు కూడా ఫీల్ అవ్వకండి. గోరుముద్దలు ఎవరు పెడతారంటే డొక్కా సీతమ్మ పెడతారు. మధ్యాహ్న బడి భోజన పథకానికి గోరుముద్ద, జగనన్న గోరుముద్ద నుండి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మేబీ ఈ క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది, మీకు గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ మన బడి నాడు నేడు. మన బడి నాడు నేడు అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చబడం జరిగిందంటే మన బడి మన భవిష్యత్తు. మన బడి నాడు నేడు గుర్తుపెట్టుకోండి. మన బడి ఉంటుంది ఇక్కడ. ఇక్కడ కూడా మన బడి అని ఉంటుంది. ఓకే. మన బడి నాడు నేడు ఏ పేరుగా మార్చబడిందంటే మన బడి మన భవిష్యత్తు. ఓకే. నెక్స్ట్ స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేటువంటి స్కీమ్ పథకం ఏ పేరుగా మార్చబడిందంటే బాలికా రక్ష. బాలికా రక్ష. స్వేచ్ఛ లేనిది ఎవరికంటే బాలికలకు అని గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇది ట్రిక్ మాత్రమే. స్వేచ్ఛ లేనిది ఎవరికంటే బాలికలు. కాబట్టి స్వేచ్ఛ అనేటువంటి పథకం ఏ పేరుగా మార్చబడిందంటే బాలికా రక్ష. ఓకే. నెక్స్ట్ స్కీమ్ గురించి చూద్దాం. జగనన్న ఆనిముత్యాలు. జగనన్న ఆనిముత్యాలు అనేటువంటి స్కీము ఏ పేరుగా మార్చబడడం జరిగిందంటే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. జగనన్న ఆనిముత్యాలు అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం. ఇక్కడ హైలైట్‌గా, ఫేవరెట్‌గా నిలిచినటువంటి స్కీమ్ పేరేంటంటే జగనన్న గోరుముద్ద. దాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. అయితే ఇక్కడ డొక్కా సీతమ్మ గారి గురించి ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈమె గురించి ప్రెజెంట్ పాఠ్యాంశాల్లో కూడా ఉంది. ఈమెను ఆంధ్రుల అన్నపూర్ణగా భావిస్తారనమాట డొక్కా సీతమ్మ గారు. ఈమె ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మండపేట వాస్తవ్యులనమాట. ఈమె 1841 అక్టోబర్‌లో జన్మించారు. మరణం వచ్చేసి 1909 ఏప్రిల్ 28న
సో తండ్రి వచ్చేసి భవానీ శంకరం అండ్ తల్లి వచ్చేసి నరసమ్మ. సో ఎందుకు ఈమెను ఆంధ్రలో అన్నపూర్ణగా పిలుస్తారంటే ఈమె ఎక్కువగా ఈ యొక్క అన్నదానాలు చేసేది. సో ఎవరైతే పూర్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకు సో మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈమె గురించి సెపరేట్ ఒక పాఠ్యాంశం కూడా ఉంది మన తెలుగు లెసన్స్‌లో. ఓకే. సో ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ స్కీమ్ గురించి చూద్దాం. సో విదేశీ విద్యకు ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది. సో విదేశీ విద్యా పథకానికి మాజీ రాష్ట్రపతి అయినటువంటి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క పేరు పెట్టాలని నిర్ణయించుకోవడం కూడా జరిగింది ప్రభుత్వము. సో డైరెక్ట్‌గా అడుగుతారు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. విదేశీ విద్యకు ఎవరు పేరు పెట్టారంటే ఏపీజే అబ్దుల్ కలాం. ఏపీజే అబ్దుల్ కలాం. ఓకే. నెక్స్ట్ స్కీమ్. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, అలాగే పోషణ ప్లస్ పథకాల పేర్లను సో బాల సంజీవిని అనేటువంటి పేర్లుగా మార్చడం జరిగింది. సో వాస్తవానికి ఏంటంటే గతంలో 2014లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ యొక్క పథకాల పేర్లు ఏమని పిలిచేవాళ్ళంటే బాల సంజీవని అని పిలిచేవాళ్ళు. అయితే వైఎస్ఆర్ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటికి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, అలాగే పోషణ ప్లస్ అనేటువంటి పథకాల పేర్లు పెట్టడం జరిగింది. ఆఫ్టర్ దట్ మళ్ళీ 2024 జూన్ నెలలో ఈ యొక్క టీడీపీ గవర్నమెంట్ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాటికి మళ్ళీ బాల సంజీవిని అనేటువంటి పేరైతే తీసుకురావడం జరిగింది. ఓకే. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ యొక్క బాల సంజీవిని అనేటువంటి పథకం అయితే ఈ యొక్క నిర్వహింపబడుతుంది. ఓకే. నెక్స్ట్. సో అన్నదాత సుఖీభవ పేరుతో కొత్త వెబ్‌సైట్ అయితే తీసుకురావడం జరిగింది. సో ఇది అడిషనల్ అన్నమాట. ఎడ్యుకేషన్ స్కీమ్ కాదిది. ఒకవేళ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి ఇది కూడా ఒక రకమైనటువంటి స్కీమ్ కాబట్టి ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో ఇక్కడ వైఎస్ఆర్ రైతు భరోసా మీకు చాలా తెలిసే ఉంటుంది. వైఎస్ఆర్ రైతు భరోసా. సో దాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే అన్నదాత సుఖీభవ. జస్ట్ ఇదొక వెబ్‌సైట్ మాత్రమే. ఓకే. ప్రెజెంట్ వ్యవసాయ శాఖ మంత్రిగా ఎవరున్నారు? కె. అచ్చెన్నాయుడు ఉన్నారు. ఓకే. నెక్స్ట్ స్కీమ్. స్టూడెంట్ కిట్టుగా విద్యా కానుక. స్టూడెంట్ కిట్టుగా విద్యా కానుక. సో వాస్తవానికేంటంటే ప్రభుత్వము ఈ యొక్క జూన్ నెలలో అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటగా ఏమనుకున్నారంటే ఈ యొక్క జగనన్న విద్యా కానుక అనే పథకాన్ని స్టూడెంట్ కిట్‌గా మార్చాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే రీసెంట్‌గా ఏమని ఈ యొక్క పథకాన్ని మార్చడం జరిగిందంటే జగనన్న విద్యా కానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. సో ఇందాకే మనం డిస్కస్ చేసాం. కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే. సో ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఇప్పుడు ఇది రాంగ్ అవుతుంది. ఎందుకు ఇది ఇక్కడ డిస్కస్ చేస్తున్నామంటే మీకు ఒకవేళ మొదటిసారి ఏ పథకం పేరు నిర్ణయించడం జరిగింది అని కూడా అడుగుతారు కాబట్టి ఇక్కడ మీకు డిస్కస్ చేస్తున్నాను. ఓకే. సో ఇక్కడ జగనన్న విద్యా కానుక పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే మీకు తెలుసు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. ఒకవేళ మొదటిసారి ఏ పేరుగా నిర్ణయించుకోవడం జరిగిందంటే విద్యా కానుక పథకాన్ని స్టూడెంట్ కిట్‌గా మార్చడం జరిగిందని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. సో జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. విద్యార్థి మిత్ర. ఓకే. నెక్స్ట్. సో మధ్యాహ్న భోజన పథకం పేరు. సో రీసెంట్‌గా ఈ పేరు కూడా మొదటగా ఏమని కనుగొన్నారంటే ఈ యొక్క ప్రభుత్వము మొదటగా మధ్యాహ్న భోజన పథకాన్ని జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చాలనుకున్నారంటే పీఎం పోషణ గోరుముద్దగా మార్చాలని అనుకున్నారు. అయితే ఈ యొక్క జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారు? సో ఇందాకే డిస్కస్ చేసాం. గోరుముద్ద అంటే ఎవరు? డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. ఓకే. సో జగనన్న గోరుముద్ద పేరును మొదటగా ఏమని నిర్ణయించుకున్నారంటే పీఎం పోషణ గోరుముద్దగా నిర్ణయించుకున్నారు. అయితే ఆఫ్టర్ దట్ చాలా డిస్కషన్ చేసిన తర్వాత జగనన్న గోరుముద్ద అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నెక్స్ట్. విద్యార్థుల ప్రవేశాలకు నేను బడికి పోతా కార్యక్రమం. సో మనకు జూన్ నెలలో ప్రభుత్వం పాఠశాలలు అలాగే మిగతా పాఠశాలలన్నీ కూడా ప్రారంభమవుతాయి. సో దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారు. అయితే ఈ యొక్క 2024 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచడం కోసము నేను బడికి పోతా. సో ఏ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగిందంటే నేను బడికి పోతా అనేటువంటి కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంపార్టెంట్ ఇది కూడా అడిగే అవకాశం ఉంది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్. సో మరోసారి పథకాలను వార్తలు నిలిచాయి. సో ఏంటి పథకాలనేది ఒకసారి చూద్దాము. జగనన్న విద్యా దీవెన పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే ఈ యొక్క పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్. పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా పేరు మార్చడం జరిగింది. జగనన్న విద్యా దీవెన పథకం టు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్. అలాగే జగనన్న వసతి దీవెన. సో జగనన్న వసతి దీవెన అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్‌గా మార్చడం జరిగింది. పోస్ట్ మెట్రిక్. ఓకే. అండ్
జగనన్న విదేశీ విద్యా దీవెన. సో, జగనన్న విదేశీ విద్యా దీవెన అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే, అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి. అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ఏ పేరుగా మార్చారంటే, ఇది కేవలము ఈ యొక్క షెడ్యూల్ క్యాస్టెస్ ఎస్సీలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తిస్తారు. అంబేద్కర్ ఓవర్‌సీస్ విద్యానిధి. అలాగే వైఎస్ఆర్ కళ్యాణమస్తు పేరును చంద్రన్న పెళ్లి కానుకగా మార్చడం జరిగింది. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగిందంటే ఎన్టీఆర్ విద్యోన్నతి. ఎన్టీఆర్ విద్యోన్నతి. వాస్తవానికి 2014 ఇదే పేరుతో ఉండేది. ఆఫ్టర్ 2019 ఈ యొక్క వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ విద్యోన్నతి అనేటువంటి పేరుని తీసుకొచ్చారు. సో, మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరు మార్చడం జరిగింది. అలాగే నెక్స్ట్ జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చడం జరిగింది అని అంటారు ఎగ్జామ్‌లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రోత్సాహక పథకం. జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక పథకం 2 సివిల్ సర్వీసెస్ పరీక్ష ప్రోత్సాహక పథకం. సో, ఓకే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అన్నమాట. సో, మీకు జగనన్న అమ్మఒడి అనేటువంటి పథకం, తల్లికి వందనము, అలాగే విద్యా కానుక వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర, అలాగే జగనన్న గోరుముద్ద వచ్చేసి డొక్కా సీతమ్మ, అలాగే మనబడి నాడు నేడు వచ్చేసి మనబడి మన భవిష్యత్తు, అలాగే స్వేచ్ఛ పథకం వచ్చేసి బాలికా రక్ష. సో, ఇవన్నీ కూడా మీకు రిపీట్ చేస్తున్నాను ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరు. సో, ఇదన్నీ మీకు కూడా అన్నెసెసరీ అన్నమాట. ఎడ్యుకేషన్ స్కీమ్ కాదు. బట్ ఒకసారి చూద్దాం. రైతులకు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పేరు మారుస్తూ ఈ యొక్క ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అనే పేరుట ఉండేది ఇంతకుముందు. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా పేరు మార్చడం జరిగింది. నెక్స్ట్ సో, మన బడి నాడు నేడు. సో, మరోసారి వార్తలు నిలిచింది. ఈ యొక్క మన బడి నాడు నేడు పథకం ఏ పేరుగా మార్చడం జరిగిందంటే, మన బడి మన భవిష్యత్తు. సో, తెలుసు కదా మీకు ఇందాక డిస్కస్ చేశాం. మన బడి మన భవిష్యత్తు. వాస్తవానికి ఏంటంటే మొదటగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్‌లో ఏ పేరు పెట్టడం జరిగిందంటే దీనికి స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్. స్కూల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్‌మెంట్‌గా పేరు మార్చడం జరిగింది. అయితే ఆఫ్టర్ మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ యొక్క మన బడి నాడు నేడు పథకానికి మన బడి మన భవిష్యత్తు. సో, మన బడి మన భవిష్యత్ అనేటువంటి పథకంగా పేరు మార్చడం జరిగింది. సో, కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను 2 పేర్లు చెప్తున్నాను ఇక్కడ. ఓకే. 2 పేర్లు చెప్తున్నాను. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ బీమా పథకం పేరు మార్పు. ఇది ఒక ఎడ్యుకేషన్ స్కీమ్ గాదు. బట్ చూద్దాం. వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. సో, అసంఘటిత రంగ కార్మికులు, పేదల కోసమైతే ఈ యొక్క పథకాన్నయితే తీసుకొస్తారు. వైఎస్ఆర్ బీమా పథకం టు చంద్రన్న బీమాగా మార్చడం జరిగింది. ఓకే. నెక్స్ట్ స్కీమ్. సో, రాష్ట్రంలోనే బాలామృతం తయారీ యూనిట్. సో, ఇక్కడ గుర్తుపెట్టుకోండి డెఫినిట్‌గా ఇది అడుగుతారు. అంగన్వాడీ కార్యక్రమం. ఇది కూడా ఎడ్యుకేషన్ సంబంధించిందే. సో, అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తయారు చేసేటువంటి సంస్థ ఒకటుంటుంది. బాలామృతం. మనం చిన్నప్పుడు లేదంటే ఇప్పుడు ప్రెజెంట్ అంగన్వాడీలో కూడా పిండి ఇస్తుంటారు. సో, దాన్ని మనం బాలామృతం అని పిలుస్తారు. సో, అయితే ఈ యొక్క బాలామృతం తయారీ యూనిట్‌ను కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఏర్పాటు చేస్తుందంటే గన్నవరం నియోజకవర్గం. సో, గన్నవరం నియోజకవర్గంలో ఈ యొక్క కొండపావులూరు గ్రామంలో. కొండపావులూరు గ్రామంలో దీన్ని 10 ఎకరాల్లో నిర్మించనున్నారు. సో, వాస్తవానికేంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు రాజధాని ఏదుండిందంటే మనకు హైదరాబాద్ ఉండేది. సో, ఈ యొక్క అంగన్వాడీ కేంద్రాలకు ఈ యొక్క పౌష్టికాహారం చిన్నారులకు బాలామృతం అనేది హైదరాబాద్ నుండే వచ్చేది. బట్ ఇప్పుడు ఈ యొక్క లేటెస్ట్‌గా ఈ యొక్క 10 సంవత్సరాల లిమిట్ అనేది అయిపోయింది కాబట్టి ఈ యొక్క రాజధాని సో, లేటెస్ట్‌గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కొత్తగా ఈ యొక్క గన్నవరం నియోజకవర్గంలో కొండపావులూరు గ్రామంలో బాల అమృతం తయారీ యూనిట్‌ను 80,00,00,000 వ్యయంతో నిర్మిస్తుంది 10 ఎకరాల్లో. ఓకే. నెక్స్ట్. సో, రీసర్వేకు జగనన్న పేరు అనేది తొలగించడం జరిగింది. సో, భూముల రీసర్వేకు జగనన్న పేరు తొలగిస్తూ కొత్తగా ప్రభుత్వం మరోసారి కొత్త పథకంగా మార్చడం జరిగింది. సో, ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టు. సో, ఇదేం మీకు అవసరం లేదు. బట్ ఒకసారి డిస్కస్ చేస్తున్నాను. నెక్స్ట్ వైఎస్ఆర్ లానేస్తం పథకం పేరు. వైఎస్ఆర్ లానేస్తం పథకం అనేటువంటి పేరును న్యాయమిత్రగా మారుస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అండ్ నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న నగర్ పేరు మార్పు. సో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పురపాలక సంఘాల్లో పట్టణ మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆధ్వర్యంలో నిర్మిస్తున్నటువంటి గృహ సముదాయాల పేర్లను ప్రభుత్వం మార్చేసింది. వైఎస్ఆర్ జగనన్న నగర్‌గా ఉన్నటువంటి పేరును ఎన్టీఆర్ నగర్‌గా పునరుద్ధరించింది రాష్ట్ర ప్రభుత్వము. వైఎస్ఆర్ జగనన్న నగర్ టు ఎన్టీఆర్ నగరు. ఓకే. నెక్స్ట్. సో, ఇక్కడ కొన్ని తాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్లు, కొత్త పేర్లున్నాయి. బట్ ఇది మీకు అనవసరము. ఇది అవసరం లేదు.
నెక్స్ట్ 'దిశ' అనేది ఇక మహిళా పోలీస్ స్టేషన్. సో, గతంలో జగనన్న ప్రభుత్వంలో 'దిశ' పోలీస్ స్టేషన్‌గా ఉన్నవి ప్రెజెంట్ కొత్తగా మహిళా పోలీస్ స్టేషన్‌గా మార్చడం జరిగింది. సో, అయితే ఇకపై ఏమని పేరుస్తారంటే 'దిశ' పోలీస్ స్టేషన్‌ను మహిళా పోలీస్ స్టేషన్‌గా పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్. సో, ఒకసారి పాత పేరు, పాత పథకం పేరు, కొత్త పథకం పేరు చూద్దాం. సో, ఇవి ఫైనలైజ్ అనమాట. ఇవి ఫైనలైజ్ పథకాలు. ఇందాక మనం డిస్కస్ చేసినవన్నీ కూడా అవి 2 స్కీమ్ పేర్లు మార్చడం జరిగిందని చెప్పాం గదా! సో, ఒకవేళ అవి ఆప్షన్‌లో ఉంటే అవి కూడా మీరు చూజ్ చేసుకోవాల్సింది. ఒకవేళ అవి ఆప్షన్‌లో లేకపోతే మాత్రం ఇవే చూడాలి. సో, ఒకసారి ఫాస్ట్‌గా చూద్దాం. జగనన్న అమ్మఒడి పథకాన్ని ఏం పేరుగా మార్చారు? తల్లికి వందనం. అలాగే జగనన్న విద్యా కానుక అనేటువంటి పథకాన్ని ఏ పేరుగా మార్చారు? సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర. జగనన్న గోరుముద్ద వచ్చేసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం. మన బడి నాడు నేడు అనేటువంటి పథకం ఏ పేరుగా మార్చారు? మన బడి మన భవిష్యత్తు. స్వేచ్ఛ అనేటువంటి స్కీమ్ ఏ పేరుగా మార్చారంటే బాలికా రక్ష. అలాగే జగనన్న ఆణిముత్యాలు అనేటువంటి పథకం అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా పేరు మార్చడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఇవి మీకు 2024 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త పథకాలు. ఒకవేళ పాత పథకం పేరు ఏ పేరుగా మార్చడం జరిగింది అని అడుగుతారు. సో, చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఈ యొక్క ఏపీ టెట్ కోసం సెపరేట్‌గా వీడియో అయితే చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ వెరీ మచ్.